ఇప్పుడు ఎందుకు నాతో గొడవ పడుతున్నావు నువ్వు? చంప తెలియక ముందు మాత్రం మాట్లాడు, నువ్వు మాట్లాడకు, అర్థమైందా? నువ్వు మాట్లాడకు. అసలు ఫస్ట్ టైం ఈ అమ్మాయి తన లవ్ స్టోరీ చెప్పింది, తన ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్ సెట్ చేసుకుంది అన్నట్లు. సో ఆ అమ్మాయికి ఇప్పుడు అమ్మాయిని పిలిపించాము ఇక్కడికి, తన లొకేషన్ పెట్టాము మనము. సో ఇక్కడికి వస్తుంది, కొద్ది క్షణాలు అమ్మాయి ఇక్కడికి వస్తుంది. కెమెరా అయితే కనబడకుండా చెట్లో పెట్టాము. అమ్మాయి వచ్చిన తర్వాత అమ్మాయి అసలు ఏమనుకుంటే అసలు ప్రాబ్లం ఎలా స్టార్ట్ అయిందని తెలుసుకుందాము. సో అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం అమ్మాయి వచ్చేంత వరకు ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత తన రియాక్షన్ చూద్దాం. అమ్మాయికి అయితే కరెక్ట్ లొకేషన్ పెట్టారు కదా. వచ్చిన తర్వాత మీరైతే ఎక్కువ గొడవ పడకండి, జస్ట్ నార్మల్గా మాట్లాడండి. మాట్లాడిన తర్వాత ఇప్పుడు మీ సైడ్ ప్రాబ్లం ఉందా అమ్మాయి సైడ్ ప్రాబ్లం తెలుసుకుందాం, ఓకేనా? మీ ఫ్రెండ్ వచ్చినట్టు చూడండి. హాయ్ చెప్పడానికి కాదులే కానీ మీతో నేను మాట్లాడడానికి పిలిపించింది అమ్మాయి. నేను నిన్నేం పిలవలేదు, వాళ్ళు నేను పిలిపించాను. మాట్లాడాలన్నారు. కాల్ చేసింది నువ్వే కదా. నువ్వు పని చూసుకొని వెళ్ళిపో, ఇంకా మాట్లాడదులే కానీ. నేను మాట్లాడాలి మీతో 2 నిమిషాలు, అందుకని పిలిపించాను. ఇప్పుడు ఈ అమ్మాయి ఒకటి చెప్పింది నాకు, మేము వాళ్ళ బ్రదర్ని అవుతాను నేను. ఓకే. సో అమ్మాయి కొద్దిగా స్టోరీ చెప్పింది నాకు, అది నిజమా అబద్ధం అని తెలుసుకుందామని మేము పిలిపించాము. చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు అసలు ఏం చెప్పావు చెప్పు. నీకు తెలీదా లైఫ్ స్టోరీ ఏంటో? నా లైఫ్లో చేసింది నీకు తెలీదా? ఎవరేం చేశారు? ఎవరేం చేశారంటే ఎవరు ఏం చేశారు కాదు, నువ్వేం చేసావు? నువ్వేం చేసావో చెప్పుకో. నేను ఏం చేశాను మీరు చెప్తే కదా నేను క్లారిటీ తెలీదా? అసలు మీ ఇద్దరు ఎందుకు మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు? ఇప్పుడు అది చెప్పు. ఎందుకు ఇప్పుడు నీ మొహం నేను ఎందుకు చూడలేకపోతున్నాను చెప్పు. నేను నీ ముఖం చూడలేకపోతున్నాను. అదే ఎందుకో చెప్పు. ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి. చెప్తున్నా కదా. నువ్వు చెప్పు. చెప్పాను కదా ఆల్రెడీ, ఫేక్ స్టోరీస్ చెప్పాను కదా. ఫేక్ స్టోరీ, దాని ఫేక్ స్టోరీ. ఎవరు ఫేక్ స్టోరీ? ఎవరిదో తెలీదా? నువ్వు లవ్ చేస్తున్నావు, అబ్బాయిని లవ్ చేస్తున్నావా? నువ్వు లవ్ చేస్తున్నావా? వాడు నేను చేస్తున్నాడు, అది చెప్పు. నువ్వు చేస్తున్నాడు కదా. నాకు క్లారిటీ ఉంది, నీకు క్లారిటీ నాకు లేదు. నాతో ఉన్నాడు. నేను కూడా ఒక్క నిమిషం. ఇప్పుడు ఆ అమ్మాయిని లవ్ చేసింది అంటే నువ్వు ఇప్పుడు లవ్ చేస్తున్నావు చూడు, అబ్బాయి అమ్మాయి లవ్ చేసాడా? మరి ఆ అబ్బాయిని మళ్ళీ నువ్వు ఎందుకు లవ్ చేసావు? అంటే తను వచ్చి నాకు చెప్పిండు, ఆ అమ్మాయితో నాకు ఇంట్రెస్ట్ లేదు, తను యాక్సెప్ట్ చెయ్యట్లే నా లవ్, నాకు నచ్చలే, తను నేను లైక్ చేస్తున్నా అంటే నేను దాన్ని మోసం చేస్తున్నట్టుందంటే అది ఏం కాదు, నేను దాన్ని చెప్పను, నువ్వు చెప్పకు అన్నాడు. ఇప్పుడు ఎవరు చెప్పు? మోసం చేసింది ఎవరు ఇక్కడ? చెప్పకు అంటే చెప్పకుండా ఎవరు? తన ఫ్రెండ్ కదా, అంటే అబ్బాయికి తెలియక ముందు నుంచి ప్రూవ్ చేసింది. ఫ్రెండ్ కన్నా లవరే ఎక్కువ. చిచ్చి నేను అసలు చేసుకోండి. వాడి కోసం నేను నిన్ను కాదు, నా ఫ్రెండ్ వదులుకోను. ఫ్రెండ్ ఎవరు తీయను నేను. ఫ్రెండ్ అబ్బాయిలతో మాట్లాడాను నేను. నువ్వేవత్తావే? నీతో అసలు మీరు చెప్తారా నేను వెళ్ళాలా? ఓకే, ఈ అమ్మాయితో ఫస్ట్ మ్యాటర్ ఏంటో లీక్ చేసి తర్వాత పంపించేయండి. నేను నీతో మాట్లాడాను అనుకోవాలి, ఫోన్ చేసి పిలవడమే కాబట్టి వచ్చినా నేను ఫోన్ చేయమంటే చేస్తాను. నీ నెంబర్ నా దగ్గర లేదు కూడా లేదు, ఎవరిని అడుక్కొని తీసుకున్నా. ఎందుకు తీసుకున్నావు మరి? పిలవమన్నారని తెలుసా, లేకపోతే నీ మొహం ఎవరు చూస్తాడు? చండాలమైన అసలు నీ మొహం నేను చూడాలనుకోవట్లే. అవునవును, ఫస్ట్ ఆపేను చెప్పకు. మీరు చెప్పండి, నేను వెళ్ళాలి. నేను తను కాదు, నువ్వు చెప్పాలి. ఏం చెప్పాలి? జరిగింది కదా మ్యాటర్. జరిగిందంటే ఏం చెప్పాలి? జరిగిన మ్యాటర్ చెప్తే చాలు. జరిగింది ఏం చెప్పాలి? ఏం చేసావు? ఏం చేసినా? ఫ్రెండ్ కి ఏదో చేసావు కదా, అది చెప్పు. ఫ్రెండ్ కి ఏవతే వీళ్ళు కొట్లాడుతుంటే చూద్దామంటే కొట్లాడుకోవట్లేదు ఫ్రెండ్స్. కొట్టాలి అనుకుంటే మాత్రం ఒక్క నిమిషం సరిపోదు. నాకు కూడా కొట్టాలంటే మీ ఇద్దరు నార్మల్ గా మాట్లాడుకుంటున్నారు కానీ నిన్ను కొట్టాలంటే 1 నిమిషం చాలు, నిన్ను కొట్టాలంటే 1 నిమిషం చాలు అంటున్నారు కానీ కొట్లాడితే కదా. దీంతో ఎవరు పెట్టుకునేది? దాని మొహం మీద కొట్టాలంటే నా చేయి తాకాలంటేనే నాకు నా చేయి మీద మళ్ళీ వెళ్ళి ఎంతసేపు వాష్ చేసుకుంటాను దాన్ని. నాకు అర్థం కాదు ఏంటంటే అబ్బాయి ఎవరో మేము చూడాలనిపిస్తుంది ఒకసారి అబ్బాయిని. వాడే మ్యాటర్ లేదు అక్కడ ఏమి. మ్యాటర్ లేదు. మీరు నీకెందుకు? నా ఇష్టం. ఒక్క నిమిషం ఏదో కొన్ని ముఖమా నీతో మాట్లాడడానికి నచ్చరాదు. నీతో మాట్లాడడానికి అవసరం మాకైతే అసలు లేదు. మ్యాటర్ లేదు కానీ నీకు చూసినావానే? పెద్ద కథ చెప్తున్నాను.
నేను కొట్టాలంటే ఒక నిమిషం సార్. నాకు కూడా ఒక నిమిషం కాదు. నన్ను కెలకద్దని చెప్పండి. నన్ను కెలకకు మూసుకొని ఫోన్ చేసి అసలు నా చేయి కూడా టచ్ చేయకు. అసలు నేనే టచ్ చేస్తారే నువ్వు. ఆ మహేష్ బాబు ఉన్నాడు కదా, ఆ మహేష్ బాబుని పిలవండి ఫస్ట్. వాడిని చేసుకోండి. నీకు ఎందుకే పెళ్లి చేసుకున్న మ్యాటర్ కూడా లేదు అక్కడ, ఆగు. పెళ్లి చేసుకున్న మ్యాటర్ కూడా లేదు అక్కడ, ఆగు. అరే నువ్వు చూసినావా? పిలిపిస్తాను కదా, అబ్బాయిని పిలిపిస్తారు, ఒకసారి మాట్లాడదాము. ఎందుకు ఒకసారి పిలిపిద్దాం, అబ్బాయిని మాట్లాడదాం. ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ లో మాట్లాడితే అక్కడ పోయేది పరువే కదా, అందుకే. ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ లో లవ్ పేరుతో అమ్మాయిని మోసం చేశాడు, నీ లైఫ్ లో నేను లవ్ అని ఇప్పుడు నీతో అంటున్నాడు. పిలిపిద్దాం అబ్బాయిని. అసలు ఎందుకు వద్దు, పిలిపిద్దాం. మ్యాటర్ తెలిసిపోయింది. నా ఇష్టం ఏదైనా అనుకుంటా, మధ్యలో దానికి ఎందుకు? ఏం నాకు అర్థం కాదు, ఏం మ్యాటర్ ఏంది? చేసిన అబ్బాయి నేను ఏదైనా అనుకుంటా, నీకేంటి? నేను చేసిన చేసుకుంటా చూసుకో. అరే ఒక అబ్బాయికి ఎంత వాల్యూ ఉందా నాకు అర్థం కావట్లేదు. అరే ఒక అబ్బాయికి ఎంత వాల్యూ ఉందా నాకు అర్థం కావట్లేదు. 2 సంవత్సరాలు మోసం చేస్తున్నాను నేను చెప్పను, ఎందుకంటే నీకు మోసం జరిగితే కానీ తెలియదు. పెళ్లి చేసుకుంటాడు అనుకుంటా, అప్పుడు చూద్దాం. చూసుకో బాగా పెళ్లి చేసుకుంటాడు. మాట్లాడడానికి రాలే నేను. ఒక 2 సెకండ్లు ఆగండి, పిలిపిద్దాం అబ్బాయిని. పిలిపిస్తే చూడు, నాకేందంటే ఒక అబ్బాయి కోసం ఒక 2 అమ్మాయిలు కొట్టాడుతుంటే నాకు అబ్బాయిని చూడాలనిపిస్తుంది, అందుకని ఇంకేం లేదు. ఈ అమ్మాయిని లవ్ చేశాడు, నేను లవ్ చేశాడు, అతను ఎవరో చూడాలనిపిస్తుంది, అందుకని ఇంకేం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి ఏంటంటే ఆ అమ్మాయిని లవ్, మీ ఫ్రెండ్ని లవ్ చేస్తున్న అబ్బాయిని మీరు లవ్ చేయడం చాలా తప్పది. వాడికి తెలియాలి, నాకేంది అంటే నీకు తెలియదా ఈ అమ్మాయి లవ్ చేస్తున్నట్టు? నువ్వు లవ్ చేయలేదా? చేసావు కదా, మరి వాడికి తెలియాలని వాడి మీద చేసిండు. లవ్ కన్నా ఒక నిమిషం, ఇప్పుడు వాడిని అంటుంటే నేను చెప్పుకుంటా, ఎందుకంటే నేను లవ్ కన్నా ఫ్రెండ్షిప్ గొప్ప. లవ్ కన్నా ఫ్రెండ్షిప్ గొప్ప. అవును, నేను అదే అంటున్నా. లవర్ ఎక్కువ ఫ్రెండ్షిప్ ఎక్కువ అంటే లవరే ఎక్కువ. వాడు మోసం చేస్తే కానీ తెలియదు ఫ్రెండ్ వాల్యూ. ఇప్పుడు ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తే ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తా? వాడిని దొడపలు రాలు కొడతా. ఇప్పుడు మరి ఈ అమ్మాయి చేయాల్సి, ఈ అమ్మాయి అదే కదా చేయాలి. ఫ్రెండే నువ్వు, వాడే అబ్బాయి, వాడు ఎన్నైనా చేస్తాడు. వాడు ప్రపోజ్ చేయగానే యాక్సెప్ట్ చేసావు. వాడిని వెంట తిరగడం వాడి తప్పు, నా తప్పు కాదు. నా తప్పు ఉన్నట్టు నువ్వు చెప్పక తప్పు పెట్టుకో. ఇప్పుడు వాడు తప్పని ఏంటి చేసిన తప్పు మళ్ళీ ఎక్స్ట్రా చేస్తాడు. ఎవరు చేశాడో తెలుస్తుంది ఇక్కడ, తెలుసు కదా. ఇప్పుడు వాడు తప్పు చేశాడు నీకు తెలుసు కదా, మరి అంత తప్పుడు ఏదో ఎందుకు లవ్ చేసావు నాకు అర్థం కాదు. అంటే తను అది కూడా అట్లాంటిదే కాబట్టి దీన్నే కథలు పడకు, నువ్వు పడకు. ఇప్పుడు ఎందుకు నాతో గొడవ పడుతున్నావు నువ్వు? చంప. అసలు దీంతో నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఇక్కడ? అదంతా వద్దండి, నేను పిలుచుకొస్తారంటున్నారు కదా. ఈ ప్రాబ్లం అనేది ఏంటంటే క్లియర్ చేసేద్దాం ఏదన్నా. ఇప్పుడు అమ్మాయి వైపు కానీ నీ వైపు కానీ క్లియర్ చేసేద్దాం. ప్రాబ్లం మిస్టేక్ యాడ్ జరుగుతుంది. ఆ అమ్మాయిని లవ్ చేశాడా, నిన్ను లవ్ చేశాడా? ఓకేనా? నువ్వు ఒక నిమిషం, ఆ అమ్మాయి ఏమంటుంది నీ తప్పు అంటుంది, నువ్వేమంటే అమ్మాయి తప్పు అంటున్నావు. ఎవరు తప్పు అనేది అబ్బాయి వచ్చిన అనుకో, అబ్బాయి వచ్చిన అనుకో 2 పీక్ అని చెప్పిస్తా నేను. ఎవరిని లవ్ చేసావరా ఎదవా? ఈ అమ్మాయి లవ్ చేసి ఈ అమ్మాయి లవ్ చేసావా, లేదా ఇద్దరిని లవ్ చేసావా? ఇద్దరు లవ్ చేసావు మీ 2 పీకండి, ఓకేనా? వచ్చింది నా కండిషన్ ఏంటంటే వాడిని పిలుచుకొచ్చినాక నన్ను చేస్తానంటే దీన్ని కొట్టేస్తా. ఏంటండి? వాడు వచ్చినాక నన్ను లవ్ చేస్తున్నానంటే దీన్ని కొట్టిస్తా. అక్కడే దీన్ని నన్ను లవ్ చేస్తున్నాడంటే నేను ఏం చేయను, దీన్ని కొట్టిస్తా. ఓకే, నేను నా ముఖమే నీకు చూపియను. పిలిపించు, అబ్బాయిని పిలిపించు, రేపు పిలిపించిన తర్వాత చేద్దాము. ఫస్ట్ అయితే అక్కడ గాడి నన్నే లవ్ చేస్తున్నాడు, తనని చేయట్లేదు అన్నాడు అనుకో, అప్పుడు నేనే కొడతా. చెప్పొచ్చి కొడతా. నేనైతే నిన్ను కొడతా. నిన్ను లవ్ చేయనప్పుడు ఇప్పుడు కానీ వాడు రేపు వచ్చినాక తనని కాదు నన్నే లవ్ చేస్తున్నాడు అంటే మాత్రం చెప్పు తీసుకొని కొడతా. నేను తీసుకొని కొడతా. సరేలే, మళ్ళీ రేపు చూసుకుందాం, రేపు కొట్లాడుకుందరులే. కానీ నేను చెప్పేది ఏంటంటే అబ్బాయి వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని లవ్ చేశాడు అంటే తను లవ్ చేశాడు, నేను లవ్ చేశాడు, రేపు తెలిసిపోతుంది. అబ్బాయి నువ్వు తీసుకుంటా. వచ్చిన తర్వాత ఏంటంటే రేపు మాట్లాడదాం, ఓకేనా? ముందు మాత్రం నువ్వు మాట్లాడకు, అర్థమైందా? నువ్వు మాట్లాడకు అసలు
ఒక్క నిమిషం పందిదానా నీతో మాట్లాడాలి. కొట్లాడుకోవద్దు. సరే 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 ఓకే నువ్వైతే రేపు అబ్బాయిని తీసుకుంటావు. ఓకే వెళ్ళండి ప్లీజ్. బెడ్ వద్దులే. చీదినమ్మా సరే నువ్వు రేపు అయితే అబ్బాయిని మనిషివా నేను? సరే సరే ఓకే 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 నువ్వు రేపు అబ్బాయిని తీసుకురండి. అప్పుడు చెప్తా దీనికి. అది ఓకే మీరు వెళ్ళండి చీ పోవే. చీపోని మొహం చూస్తే చిరాకు వస్తుంది నాకు. మీరు అంత కోప్పడకండి. రేపు అబ్బాయి మరి తప్పు తనదే ఉంచుకొని నన్ను ఎందుకు అంటుంది? నాకు అర్థమైంది. రేపు అబ్బాయిని తీసుకున్న తర్వాత మాట్లాడదాము. అసలు ఆ అబ్బాయి ఇప్పుడు నాకు తెలిసి మీ ఇద్దరు తప్పులే. ఆ అబ్బాయి తప్పు. వాడు రాని రేపు అబ్బాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే అమ్మాయిని ఇక్కడ పిలిపించి ఇట్లా ఈ వీడియో మొత్తం మీరు చూసుంటారు. సో రేపు అతను పిలిపించిన తర్వాత అసలు ఏం జరిగింది ఫస్ట్ అయితే ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్లాడుకున్నారు. ఆ అబ్బాయి ఏంటంటే వాడిని కొట్టాలి ఫస్ట్. నాకు తెలిసి ఇద్దరు అమ్మాయిల జీవితాన్ని ఎట్లా అంటే లవ్ పేరుతో ఎట్లా నాశనం చేస్తున్నాడు మీరు చూసుంటారు. సో అమ్మాయి రేపు అబ్బాయిని తీసుకొస్తుంది. వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది రేపు చూద్దురు. ఓకే నెక్స్ట్ వీడియో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్ యూ.